హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వ్లాగ్. ఇప్పుడు మనము కూకట్పల్లిలో ఉన్న అశోకవన్ మాల్ ముందు ఉన్నాము. దీని బిసైడే స్వాన్ లేక్ కూడా ఉంటుంది కదండి. రీసెంట్గా ఈ అశోకవన్ మాల్ పెట్టారు. మనం దీని పక్కన నుంచే వెళ్తే ఐడియల్ లేక్ రోడ్ వస్తుంది. సో ఈ రోడ్ నుంచి మనం ముందుగా జస్ట్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉందనేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఈరోజు ఆ టెంపుల్కి విజిట్ చేద్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. రీసెంట్గా ఈ సైడ్కి మొత్తము టిఫిన్స్ ఉండేవి ఒకప్పుడు ఐడియల్ లేక్ దగ్గర. ఇప్పుడు పార్క్ అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అది కూడా ఈవినింగ్ అవర్స్లో చాలామంది వస్తూ ఉంటారు విజిటర్స్ ఇక్కడికి. ఇక్కడ ఇప్పుడు టిఫిన్ సెంటర్స్ తీసేయడం వల్ల చాలా ఫ్రీగా ట్రాఫిక్ జామ్ కూడా లేకుండా అయిపోయింది ఈ రోడ్డు. సో కొంచెం ముందుకెళ్తే మనము లెఫ్ట్ సైడ్ ఇక్కడ టెంపుల్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి సీతారాముల కళ్యాణం కూడా జరిగిందనమాట. నేను కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి టెంపుల్ లోపల ఫస్ట్ మనము దేవుణ్ణి దర్శించుకొని పక్కన ఇంకా ఏమేమి గుళ్ళో ఉన్నాయో చూసేద్దాము. వచ్చేసేయండి. సో ఫస్ట్ మెయిన్గా మేము చుట్టూ ఓపెన్ ప్లేస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అబ్బా ఎంత మంచి టెంపుల్, మేము ఇన్ని ఇయర్స్ నుంచి మిస్ అయ్యాము. యాక్చువల్గా మేము ఉండేది కూకట్పల్లిలోనే. కూకట్పల్లి దగ్గరలో ఉండి ఈ టెంపుల్ని మేము మిస్ అయ్యామంటే మాకే ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ చాలా విశాలంగా ఉంది. పంతులు గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని పూజలు అవి బాగా చేశారు. చూడండి, చుట్టూ కొండల మధ్యలో స్వామివారు వెలిశారు. అనంత పద్మనాభ స్వామివారు. మొత్తం ఓపెన్ ప్లేసే, మధ్యలో గుడి ఉంది. మనకి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఈవినింగ్ అవర్స్లో వెళ్తే మనకు చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. ఒకసారి తప్పక చెరువు దగ్గర ఉన్న రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చాము. సో ఈ టెంపుల్కి మేము చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం, కానీ ఈ రోడ్ నుంచే వెళ్తున్నాము, కానీ నాకు రావడానికి అవ్వలేదు. సో ఈసారి కంపల్సరీగా ఈ సాటర్డే రోజు విజిట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ ఇది లోపల టెంపుల్ మొత్తం రాయితో ఉండిందన్నమాట. ఇది రంగనాయక స్వామి అంట. లోపల విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఈ డైరెక్షన్లో ఉన్నాయి, మనకు ఆపోజిట్లో వెళ్తే కనిపిస్తాయి. మనం ఇక్కడ నుంచి వీడియో షూట్ చేయడం వల్ల మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని విగ్రహాలు స్వాములే పెట్టారు. అన్నీ కూడా రంగనాథ స్వామివేనంట. ఇది చాలా పురాతన టెంపుల్. ఇప్పుడు ఇన్నోవేటివ్గా అంటే భక్తులు ఎక్కువ రావడం వల్ల ఇక్కడ టెంపుల్ యొక్క విశిష్టత అందరికీ తెలిసింది. ఇన్ని రోజులు చాలా ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ ఉంది, కానీ ఎప్పుడు కూడా జనాలకి హైలైట్ అవ్వలేదు. దీని పక్కనే బిసైడ్ ఆనర్ రూమ్స్ కడుతున్నారు. సో ఆ యొక్క హడావుడంతా ఇక్కడికి చేరి జనాల యొక్క ప్రాబోధనం బాగా జరిగింది. సో ఇప్పుడు టెంపుల్ కొంచెం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేసి కొంచెం అంతా బాగుంది. డెకరేషన్ అంతా బయట టెంపుల్ కూడా మీరు చూసారు కదా, లైటింగ్ డెకరేషన్ కూడా బాగా చేశారు. సో ఇప్పుడు మనం చూసింది మొత్తము కూడా గుడి లోపలి ప్రాంగణం అనమాట. మనకి అనంత పద్మనాభ స్వామి డైరెక్ట్ కనిపించడం లేదని చెప్పి ఆ రాయి కింద మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చారు. సో స్వామివారు మనకి మిర్రర్లో ఎదురుగా మనకు కనపడేది అద్దంలో కనపడే విధంగా అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ సాటర్డే గుడిలో అన్నదానం కార్యక్రమాలు ఉంటాయంట. చాలామంది వేలాది సంఖ్యలో గుడికి వస్తారనేసి చెప్తున్నారు పంతులు గారు. మనకి సాటర్డే వస్తే చాలా బాగుంటుంది. వంటల హడావుడి, జనాలు, భోజనాలు ఏమేం పెడతాము ఏంటి అన్నీ చూడొచ్చు, మీకు చాలా బాగుంటుంది అనేసి అక్కడ కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈసారి కమ్మింగ్ సాటర్డే ఇక్కడ మనకు కనపడేది మొత్తం అన్నదాన సత్రం లాగనమాట. మొత్తం వచ్చే జనాలందరూ అన్నదానం ఇక్కడే జరుగుతుందంట. సో పక్కనే వచ్చేసి ఇప్పుడు ఇది శివలింగం, మనకి శివాలయం కూడా ఉందన్నమాట ఆ టెంపుల్లోనే బిసైడ్. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, రీకన్స్ట్రక్షన్ అనమాట. ఆల్రెడీ అయిపోయింది, కానీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నీట్గా టైల్స్ అవి వేస్తున్నారు. ఇంకొంచెం డౌన్లోకి వస్తే మనకి రాముల వారు ఆంజనేయ టెంపుల్ అనమాట. అందులోనే ఇప్పుడు టెంపుల్ ఆపోజిట్లో ఉండింది ఇదే అండి, సీతారాముల వారి కళ్యాణం జరిపించుకున్నాం అన్నాం. సో ఇదండి ఐడియల్ లేక్ దగ్గర ఉన్న అనంత పద్మనాభ స్వామి విశిష్టత. థ్యాంక్ యూ.